యామిని అయితే ఇంటికెళ్ళి ఇక ఇంట్లో సామాన్లన్నీ పగలగొడుతూ కోపంగా రగిలిపోతూ ఉండగానే ఇంతలో వాళ్ళ అమ్మా నాన్న అయితే వచ్చి, ఏంటి బేబీ ఏమైంది, ఎందుకు ఇలా వస్తువులన్నీ పాడు చేస్తున్నావు అని చెప్పేసి అడగగానే ఆ కావ్య మెడలో 3 ముళ్ళు ఇప్పించి రాజు చేత నా మెడలో 3 ముళ్ళు వేయించుకోవాలని అనుకున్నాను. దానికోసం నేను చెయ్యని ప్రయత్నం లేదు, నిద్రపోని రాత్రి లేదు. ఎలాగైనా రాజుని సొంతం చేసుకోవాలని ఎన్నిసార్లు ప్లాన్ చేసినా ఆ కావ్య అడ్డుపడుతూనే ఉంది. చివరికి రాజుకి యాక్సిడెంట్ చేసి గతం మర్చిపోయేలా చేసే తనకు దగ్గర అవ్వాలని అనుకున్నా కానీ ఆ కావ్య అయస్కాంతంలో రాజుని తన వైపుకే లాక్కుంది. చివరికి నేను ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగేలా చేసింది. అది చాలదన్నట్లు ఇప్పుడు అందరి ముందు నన్ను చెంపదెబ్బ కొట్టింది. ఆ కావ్యను మాత్రం అస్సలు వదిలిపెట్టేది లేదు. దాన్ని అంతు చూసి నా భావన నేను దక్కించుకునే వరకు నిద్ర కూడా పోను అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక యామిని వాళ్ళ నాన్న అయితే బాగా సీరియస్ అవుతాడనమాట. ఇంత జరిగాక కూడా నీకు బుద్ధి రావడం లేదా? ఇకనైనా మా మాట విను. కన్న వాళ్ళం కాబట్టి ఇన్ని రోజులు నీ ఆనందం కోసం భరించావు. తను నీ జీవితంలోకి వస్తాడు, నిన్ను పెళ్లి చేసుకుంటాడని నువ్వు చెప్తుంటే అది తప్పు అని తెలిసినా ఎక్కడో ఒక మూలన చిన్న నమ్మకం ఉండేది. కానీ ఈ రోజుతో ఆ నమ్మకం కూడా పోయింది. రాజు ఎప్పటికీ కావ్య సొంతమేనని అర్థమైంది. అది విడదీస్తే విడిపోయే బంధం కాదు, ఎన్ని జన్మలైనా విడిపోని తాళి బంధం. ఇప్పటికైనా అన్నీ మర్చిపోయి కొత్త జీవితాన్ని మొదలుపెట్టు అని చెప్పేసి అనగానే, ఎన్ని జన్మలెత్తినా నా మనసులో రాజే ఉన్నాడు, నా జీవితమే రాజు, అవసరమైతే రాజు కోసం చచ్చిపోతాను అని చెప్పేసి ఆమె చెప్పగానే ఇక వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరైతే షాక్ అయిపోతారనమాట. నాకు రాజు కావాలని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటుంది. నువ్వు అడిగేది ఏ వస్తువైనా అయితే అది ఎంత ఖర్చు అయినా తెచ్చిపెట్టేదాన్ని. మాట్లాడితే ఒప్పుకునేదైతే కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుకుంటాను. కానీ నువ్వు అడిగింది ఒక మనిషి ప్రేమని, దాన్ని డబ్బుతో కొనలేవు, అది తెలుసుకో అని చెప్పేసి ఇక తిట్టి వెళ్ళిపోతారనమాట. ఇక తర్వాత హాస్పిటల్లో రాజు అయితే అప్పుడు శ్రీశైల యాక్సిడెంట్ ఎప్పుడైతే అవుతుందో ఆ యాక్సిడెంట్ తర్వాత జరిగిందంతా మర్చిపోయి యాక్సిడెంట్ జరగడం వరకే గుర్తుంటుంది అనమాట. అలా మాట్లాడుతూ ఉండగానే సుభాష్ అయితే డాక్టర్ని అడగానే తను పూర్తిగా గతాన్ని మర్చిపోయాడు. తనకి యాక్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో అంతవరకే గుర్తుంది. ఆ నెక్స్ట్ ఇది కంటిన్యూషన్ అనుకుంటున్నాడు కానీ ఈ మధ్యలో ఏం జరిగిందో అతను పూర్తిగా మర్చిపోయాడని చెప్పేసి ఇక డాక్టర్ అయితే చెప్పగానే ఇక రుద్రాణి అయితే ఏంటి కట్టుకథలు చెప్పి మా దగ్గర డబ్బులు లాగాలని చూస్తున్నారని చెప్పేసి అనగానే, మీకు మా మీద నమ్మకం లేకపోతే వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి, అంతేగాని మమ్మల్ని ఇలా అవమానిస్తే అసలు ఊరుకోనని చెప్పేసి డాక్టర్ అయితే ఇక వార్నింగ్ ఇస్తాడనమాట. ఇక నుంచి మీ అబ్బాయి నార్మల్గానే ఉంటాడని చెప్పేసి చెప్పగానే ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. రాజుని ఈరోజే డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చెప్పగానే ఇక రాజుతో మాట్లాడమని చెప్పేసి అపర్ణాదేవి కావ్యతో చెప్తారనమాట. నేను కళ్ళు తెచ్చిన తర్వాత నా ముందు నువ్వు ఉండాలి కదా, నేను కళ్ళు తెరవగానే నువ్వు ఎదురుగా లేకపోయేసరికి నీకేమైందో నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? యాక్సిడెంట్ అయ్యేటప్పుడు నా కళ్ళల్లోకి చూసావా అని చెప్పేసి కావ్యనైతే అడుగుతాడనమాట. నేను నీ కళ్ళల్లో చూశాను, చావు ఎదురుగా ఉన్నప్పుడు ఆ దేవుడిని నేను ఒక్కటే కోరుకున్నాను, ఈ ప్రమాదంలో ఏ జరిగినా అది నాకే జరగాలి, నువ్వు క్షేమంగా ఉండాలని అనుకున్నానని రాజు చెప్పగానే కావ్యతే ఇక ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇక ఎప్పటికీ ఇచ్చి చేతిని వదిలిపెట్టనండి అని చెప్పేసి ఇక రాజు చేతిని అలా గట్టిగా పట్టుకుంటుంది. ఇక రాజు ఇంటికి వస్తున్నాడని చెప్పేసి సీతారామ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఇక హడావుడి చేస్తూ ఉంటాడు. ఇక స్వప్న పిలిచి హారతి తీయమని చెప్పేసి ఇక రెడీగా ఉంటాడనమాట. ఇక రాజుని తీసుకొని దిగురాల వాళ్ళైతే రాగానే ఇక స్వప్న అయితే దిష్టి తీస్తారనమాట. ఇక అప్పుడే రుద్రాణి అయితే మనోడు తిరిగి వచ్చేసరికి నాన్న ఆనందంతో ఉక్కిరి అవుతున్నాడని చెప్పేసి అనగానే, నా ప్రాణం ఇప్పుడే తిరిగి వచ్చిందని చెప్పేసి రాజుతో సీతారామ అయితే అంటాడనమాట. నువ్వు మనసులో నుంచి తాతయ్య అనే ఈ పిలుపు కోసం ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను రా అని చెప్పేసి సీతారామయ్య అనగానే, ఇప్పటి నుంచి ప్రతి క్షణం నేను పిలుస్తూనే ఉంటాను తాతయ్య, నిమిషానికి ఒకసారి అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. ఇక ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఉండగానే ఇక కావ్య అయితే ఏడ్చుకుంటూ లోపలికైతే వెళ్ళిపోద్ది. నేను హాస్పిటల్ నుంచి వచ్చేసాను కదా, అయినా కానీ కళావతి ఎందుకు ఏడుస్తుందని చెప్పేసి ఇక అపర్ణాదేవిని అయితే అడుగుతాడనమాట. అలా అడుగుతావేంట్రా, ఇన్ని రోజులు కావ్య నీ కోసం ఎంత నరకం అనుభవించిందో తెలుసా అని చెప్పేసి అనగానే, నరకం అనేది చాలా చిన్న పదం అక్క, కట్టుకున్న భర్త అనుమానిస్తే ఏ భార్య అయినా ఎలా తట్టుకుంటుందని చెప్పేసాను. కానీ ఆ మాటతో రాజు అయితే షాక్ అయిపోతాడనమాట. నేను నా భార్యని ఎందుకు అనుమానిస్తానని చెప్పేసి అడుగుతాడు. ఇక అందరైతే ఏం లేదని చెప్పేసాను. కానీ ఇక రాజు అయితే, చెప్పండి మీరంతా నా దగ్గర ఏదో నిజం దాస్తున్నారు, అదేంటో మర్యాదగా చెప్పండి అని చెప్పేసి అడుగుతాడనమాట. నేనేం చేశాను, కళావతి ఎందుకు అలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందని చెప్పేసి నిలదీస్తూ ఉంటాడు. నేను చెప్తాను, కానీ నేను చెప్పింది విని తర్వాత నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా బాధపడకుండా ఉంటానని చెప్తేనే నేను చెప్తానని చెప్పేసి అనగానే, సరే చెప్పమ్మా అని చెప్పేసి అంటాడనమాట. నువ్వు భరించలేనంత బాధ పెట్టావురా కావ్యని చెప్పేసి జరిగిందంతా చెప్తుందనమాట అపర్ణాదేవి. యాక్సిడెంట్లో మేమంతా నువ్వు చనిపోయావని అనుకున్నాం, కానీ కళావతి మాత్రం నువ్వు బ్రతికే ఉన్నానని నమ్మి నిన్ను వెతకడం మొదలుపెట్టింది. నువ్వు యామిని ఇంట్లో గతం మర్చిపోయి ఉంటున్నావని తెలిసింది.
మమ్మల్ని నువ్వు గుర్తుపట్టకపోయినా ఆ దేవుడు వేసిన బంధం, ఆ కావ్యని మీద పెంచుకున్న పిచ్చి ప్రేమ వల్ల తిరిగి నువ్వు కావ్యని ప్రేమించడం మొదలుపెట్టావు. తనని తిరిగి పెళ్లి చేసుకోవాలని అనుకున్నావు. అప్పుడే నువ్వు తండ్రి కాబోతున్నావు అని తెలిసి ఇక అపర్ణ చెప్పగానే రాజు అయితే చాలా సంతోషపడతాడనమాట. ఏ భార్య అయినా తన కడుపుతో ఉన్న విషయం మొదట తన భర్తకు చెప్పాలని ఆశపడుతుంది. కానీ కావ్యకి ఆ దేవుడు అవకాశాన్ని ఇవ్వలేదు అని చెప్పేసి ఇక నీ గతాన్ని గుర్తు చేస్తే ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్లు చెప్పేసరికి నీకు గతాన్ని చెప్పలేక తను తల్లి కాబోతుందనే విషయం దాచలేక తనలో తను నరక అనిపించిందని చెప్తూ ఉంటుందన్నమాట. ఇక రాజు అయితే షాక్ అయిపోయి, అవునా నేను ఎంత ఫూలిష్గా బిహేవ్ చేశానా, నా కళావతిని ఎంత బాధ పెట్టానా అని చెప్పేసి రూమ్ దగ్గరికి అయితే వెళ్తాడనమాట. ఇక అప్పుడు కళావతి అయితే ఏడ్చుకుంటూ రాజుని అయితే గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే కావ్య అయితే మెట్లు ఎక్కుతూ ఉండగానే రాజు అయితే చూసి, ఏ ఏంటి కళావతి ఏం చేస్తున్నావు అని చెప్పేసి అనగానే, ఏంటండి నేనేం చేశాను అని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట. నువ్వేం చేస్తున్నావో కనీసం నీకైనా అర్థమవుతుందా, నువ్వు ఇప్పుడు ఏమైనా ఒట్టి మనిషి అనుకుంటున్నావా, కడుపుతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా మెట్లు ఎక్కొచ్చా అని చెప్పేసి అనగానే, అయితే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీరు కానీ నన్ను ఎత్తుకుంటారా ఏంటి అని చెప్పేసి అంటదనమాట. అవును మరి ఎత్తుకుని తీసుకెళ్తానని చెప్పేసి ఇక కావ్యని అయితే మెట్లు ఎక్కలేకుండా ఇక 2 చేతులతో అలా ఎత్తుకుంటూ తీసుకెళ్తాడనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.